కాలీవుడ్ స్టార్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి ఇప్పుడు ఎన్నికల రంగంలోనే కాదు తన ఆస్తుల లెక్కలతో కూడా వార్తల్లో నిలిచారు. తొలిసారి అసెంబ్లీలో ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న టీవీకే అధినేత విజయ్ జోసెఫ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. కోట్లలో సంపాదన, వందల కోట్ల ఆస్తులు, లగ్జరీ లైఫ్ నుంచి రాజకీయాల దిశగా మలుపు, ఇవన్నీ కలిపి విజయ్ రాజకీయ ఎంట్రీకి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అసలు ఆయన ప్రకటించిన ఆస్తులెంత, వాటి వెనక ఉన్న రాజకీయ సందేశం ఏంటి? తమిళనాడు రాజకీయాల్లో ఈ ఎంట్రీ ఏ మార్పు తీసుకురాబోతుంది? ఇప్పుడు చూద్దాం. తమిళనాడు రాజకీయాల్లో ఈసారి కొత్త ఫ్యాక్టర్గా నిలుస్తున్న పేరు విజయ్ జోసెఫ్. సినీ రంగంలో సూపర్ స్టార్గా గుర్తింపు పొందిన ఆయన ఇప్పుడు రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. తన పార్టీ తమిళగ వెట్రి కళగంతో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా తన ఆస్తుల విలువను అఫిడవిట్లో వెల్లడించారు. ఇవి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. విజయ్ ప్రకటించిన వివరాల ప్రకారం ఆయన వద్ద మొత్తం సుమారు 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం స్థిరాస్తులతో కలిపి మొత్తం ఆస్తుల విలువ 600 కోట్లకు పైగా ఉండవచ్చునని అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే అధికారిక అఫిడవిట్ ప్రకారం చిరాస్తులు కలిపి భారీ ఆస్తి సామ్రాజ్యాన్ని విజయ్ వెల్లడించారు. నగదు విషయానికి వస్తే తన వద్ద 2 లక్షలు, భారీ సంగీత వద్ద 1 లక్ష ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ అసలు భారీ మొత్తం బ్యాంకు డిపాజిట్ల రూపంలో ఉంది. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లుగా సుమారు 213 కోట్ల వరకు నిధులు ఉన్నట్టు వెల్లడించారు. ఇది ఆయన ఆర్థిక స్థితిని స్పష్టంగా తెలియజేస్తోంది. వాహనాల విషయంలో కూడా విజయ్ లగ్జరీ లైఫ్ స్పష్టంగా కనిపిస్తోంది. BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వైల్ఫైర్ వంటి అత్యంత ఖరీదైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. అదనంగా మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ వంటి సాధారణ వాహనాలు కూడా ఆయన పేర్కొట్టడం గమనార్హం. మొత్తం వాహనాల విలువ సుమారు 14.35 కోట్లుగా అఫిడవిట్లో వెల్లడించారు. బంగారం, వెండి వంటి ఆభరణాల విషయంలో కూడా ఆయన దగ్గర గణనీయమైన ఆస్తి ఉంది. సుమారు 883 గ్రాముల బంగారం, దాదాపు 1.20 కోట్ల విలువ కలిగి ఉండవచ్చునని పేర్కొన్నారు. అలాగే 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఆయన వద్ద ఉన్నట్టు వెల్లడించారు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే సుమారు 198 కోట్ల విలువైన ప్రాపర్టీలు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇందులో కొన్నిటిని స్వయంగా కొనుగోలు చేయగా మరికొన్నిటిని వారసత్వంగా పొందినట్లు వివరించారు. భార్య సంగీత పేరు మీద కూడా సుమారు 15 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా తనకు ఎలాంటి అప్పులు లేవని స్పష్టం చేయటం ఇక్కడ కీలకాంశంగా మారింది. ఆదాయం విషయానికి వస్తే విజయ్ గత కొన్ని సంవత్సరాల్లో భారీగా సంపాదించినట్టు అఫిడవిట్ చూపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 184.53 కోట్లు, 2023-24లో 105.69 కోట్లు, 2022-23లో 198.71 కోట్లు, 2021-22లో 237.46 కోట్లు ఆదాయం వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే 2020-21లో మాత్రం కేవలం 8.04 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ఇది కరోనా కాల ప్రభావం కారణంగా భావిస్తున్నారు. ఇంకా ఒక ముఖ్య అంశం ఆయన చేసిన విరాళాలు. వివిధ ట్రస్టులు, సంస్థలకు 74 కోట్లకు పైగా విరాళాలు ఇచ్చినట్టు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో విద్య, సామాజిక సేవల కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించినట్టు తెలుస్తోంది. ఇది ఆయన ఇమేజ్ను బలోపేతం చేసే అంశంగా కూడా రాజకీయంగా ఉపయోగపడే అవకాశమూ ఉంది.
ఇప్పుడు రాజకీయ కోణం వైపు చూస్తే విజయ్ ఎంట్రీతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు ప్రధానంగా డిఎంకే అన్నాడీఎంకే మధ్య పోటీ సాగేది. కానీ ఇప్పుడు టీవీకే రూపంలో మూడో శక్తి బలంగా ముందుకు వస్తోంది. ముఖ్యంగా యువతలో విజయ్కు ఉన్న క్రేజ్ ఓట్ల రూపంలో మారుతుందా అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. అయితే ప్రధాన పోటీ మాత్రం ఇంకా డిఎంకే అన్నాడీఎంకే మధ్య ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ విజయ్ పార్టీ ప్రభావం కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఆయనకు మంచి స్పందన లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరోవైపు డిఎంకే ప్రభుత్వం కూడా ఎన్నికల కోసం తన వ్యూహాలను అమలు చేస్తోంది. మహిళా ఓటర్లను ఆకట్టుకునేలా 8,000 విలువైన కూపన్ల పథకాన్ని ప్రకటించడం ఎన్నికల పోరును మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ నేపథ్యంలో విజయ్ ప్రచారం, అతని వ్యక్తిగత ఇమేజ్, ఆస్తుల వివరాల పారదర్శకత ఇవన్నీ కలిసి ఓటర్లపై ఎంత ప్రభావం చూపుతాయన్నది కీలకంగా మారింది. మొత్తంగా చూస్తే విజయ్ రాజకీయ ఎంట్రీ కేవలం ఒక సెలబ్రిటీ ప్రవేశం కాదు. ఇది తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త ప్రయోగం. భారీ ఆస్తులు, బలమైన ఇమేజ్, స్వతంత్రంగా పోటీ చేయాలనే నిర్ణయం ఇవన్నీ కలిసి ఈ ఎన్నికలను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. వందల కోట్ల ఆస్తులు, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, ఇప్పుడు రాజకీయ రంగంలో అడుగు. విజయ్ ఎంట్రీతో తమిళనాడు ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఆస్తుల లెక్కలు ఒకవైపు, ఓట్ల లెక్కలు మరోవైపు. చివరకు ప్రజల తీర్పే ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్ణయించబోతుంది. స్టార్ పవర్ పొలిటికల్ పవర్గా మారుతుందా, లేక ఇది ఒక ప్రయోగంగానే మిగిలిపోతుందా అన్నది మే 4న వెలువడే ఫలితాలు చెప్పనున్నాయి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.